ఫీఫా వరల్డ్ కప్ లో మొత్తానికైతే ఫ్యాన్స్ ని అలరించాడు వన్ అండ్ ఓన్లీ మెస్సీ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే నిన్న మ్యాచ్ చూస్తున్నంత సేపు కూడా గోల్స్ కొట్టిన ప్రతిసారి కూడా ఎంత ఎక్సైట్ అయ్యారు. అండ్ అట్ ది సేమ్ టైం లియోనెల్ మెస్సీ ఎప్పుడైతే 3 గోల్స్ కొట్టిన తర్వాత ఏడ్చాడో అప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఏడ్చారు. అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిజంగా ఇలాంటి ఒక మ్యాచ్ కనుక మిస్ చేసుకొని ఉంటే మాత్రం రియల్లీ మీ మీ లక్ గురించి మీరే క్వశ్చన్ చేసుకోవాలి. బట్ ఎనీహౌ మ్యాచ్ వివరాలు అయితే నేను మీకు చెప్తాను. సో మిస్ చేసుకోండి, వీడియోని చివరి వరకు చూడండి. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. సో లియోనెల్ మెస్సీ వై హీఈస్ ఎ గోట్ అనేది మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశాడనమాట. సో అర్జెంటీనా వర్సెస్ అల్జీరియా మ్యాచ్ జరిగింది. ఇందులో 3 గోల్స్తోనే అర్జెంటీనా గెలిచింది. అండ్ ఈ 3 గోల్స్ కూడా కొట్టిన ఒకే ఒక్క మొనగాడు, ఒకే ఒక్క హీరో ఎవరంటే అండ్ దాట్ ఈస్ లియోనెల్ మెస్సీ. మన హైదరాబాద్ కూడా వచ్చాడు కదా. సో మొత్తానికైతే రావడంతోనే నిజంగా తను ఎందుకు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనేది ఎందుకు అనేది కూడా ప్రూవ్ చేశాడనమాట. పాయింట్ ఏంటంటే 3 గోల్స్ కొట్టింది కూడా లియోనెల్ మెస్సీ అనమాట. సో ఫస్ట్ మ్యాచ్తోనే హ్యాట్రిక్ తోనే మెరిచాడు. అండ్ ఇక్కడ మంచి కొన్ని కొత్త రికార్డ్స్ కూడా తను సొంతం అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక 17th మినిట్లోనే ఫస్ట్ గోల్ కొట్టేశాడు అనమాట. మెస్సీ మాయా అక్కడి నుంచే మొదలైంది. అండ్ ఫస్ట్ గోల్తోనే అర్జెంటీనాకి ఇక్కడ డామినేషన్ చేయడం మొదలు పెట్టింది. అండ్ అవతల అల్జీరియాకి ఒక్క ఆప్షన్ కూడా ఇవ్వలేదు. పాపం పసి కూనలాగా విలవిల్లి ఆడిపోయింది అక్కడ. బట్ అట్ ది సేమ్ టైం దాని తర్వాత 1-0తోని మంచి డామినేషన్ మొదలైంది. బట్ ఎక్కడ కూడా వాళ్ళు అక్కడ 1-1 అవ్వకుండా చూసుకున్నారు. వెంటనే ఆ ప్రెషర్ని ఇంకా బిల్డ్ చేయాలని చూశారు. అట్ ది సేమ్ టైం ఆ డామినేషన్ అలానే బిల్డ్ చేయాలని చెప్పి చూశారు. ఆ తర్వాత 60th మినిట్ దగ్గర మెస్సీ మళ్ళీ చెలరేగిపోయాడు. అండ్ అక్కడ కూడా ఇంకొక అమేజింగ్ గోల్ కొట్టేశాడు. నిజంగా ఆ షాట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో అక్కడ ఫైనల్లీ అక్కడ సెకండ్ గోల్ కొట్టిన తర్వాత ఇంకా డామినేషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా అల్జీరియా అంత పోటీ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత 76th మినిట్ దగ్గర కూడా థర్డ్ గోల్ కొట్టేశాడు. సో ఈ హ్యాట్రిక్ గోల్తోని ఒక రికార్డ్ సొంతం చేసుకున్నాడు అనమాట. మొత్తం మీద వరుసగా 5 ప్రపంచ వరల్డ్ కప్లో ఆడిన ఒక మొనగాడిగా అండ్ ప్రతి ప్రపంచ కప్లో గోల్స్ కొట్టిన ఒక మొనగాడిగా అతని దగ్గర రికార్డ్స్ వచ్చేసింది అనమాట. సో ఎనీహౌ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత స్టేడియంలో ప్రేక్షకులు అందరూ కూడా స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు, చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆ టైంలో లియోనెల్ మెస్సీ బ్రేక్ డౌన్ అయ్యాడు. ఒకేసారి కుప్పగూలిపోయి ఏడ్చాడు అనమాట. ఎందుకు అంతలా ఏడ్చాడు, ఏమైందని ఎవరికి అర్థం కాలేదు. హ్యాట్రిక్ కొట్టినందుకు ఏడుస్తున్నారా, హ్యాపీనెస్ తో కొడుతున్నాడా, లేకపోతే ఇంకా ఏడుస్తున్నాడా, లేకపోతే ఇంకెందుకు ఏడుస్తున్నారని దాని గురించి అక్కడ కొంచెం డౌట్ ఉంటే లాస్ట్లో మెస్సీ దాన్ని క్లియర్ చేశాడు. ఏమన్నాడు అంటే నిజంగా ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. నేను ఏడ్చింది అక్కడ హ్యాట్రిక్ గోల్స్ కొట్టినందుకు కాదు, నేను నా లైఫ్లో చాలా విషయాల్లో నేను ఇబ్బందులు పడుతూ ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్ ఇన్ దీస్ డేస్. ఈ మెంటల్ ప్రెషర్ వల్ల ఒకేసారి నేను గోల్స్ కొట్టిన తర్వాత అప్పుడు నాకు ఆ విషయాలన్నీ గుర్తొచ్చి నేను అప్పుడు ఏడ్చాను అని చెప్పన్నాడు. ఎంతవరకు నిజమో తెలియదు. బట్ మొత్తానికి అయితే ఇట్స్ నాట్ అబౌట్ ద గేమ్, ఇట్స్ అబౌట్ ద పర్సనల్ ఇష్యూస్ అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రతిసారి మెస్సీని రొనాల్డోతోని పోలుస్తూ ఉంటారు కొంతమంది ఫ్యాన్స్. సో ఇక్కడ ఎవరిని నేను తక్కువ అంచనా వేయట్లేదు. రొనాల్డో ఈజ్ అబ్సల్యూట్లీ గ్రేట్ ప్లేయర్. కాకపోతే మెస్సీని ఎప్పుడు కూడా కొంచెం రాంగ్ డైరెక్షన్లో అతన్ని కొంచెం నెగిటివ్గా చూపించడానికి కూడా కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ ఆడేటప్పుడు కానీ చిన్నపిల్లలు అక్కడ ఎవరైనా వస్తే వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ కాకపోవడం, ఎప్పుడైనా కూడా కాస్త అగ్రెసివ్గా లేకపోతే కాస్త ఈగోయిస్టిక్గా కనిపించినట్టు చూపించడం లాంటివి చేశారు. బట్ టు బీ ఫ్రాంక్ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మ్యాచ్ మీద ఫోకస్డ్గా ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే చాలా సీరియస్గా ఉంటారు, మ్యాచ్ మీద మాత్రమే ఫోకస్డ్గా ఉంటారు. సో మెస్సీ కూడా అలాంటి టైపే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే అతను ఏడ్చాడో అప్పుడే అతని లోపల ఒక సెన్సిటివ్ కార్నర్ అనేది ప్రపంచం చూడడం జరిగింది. సో దాట్ షోస్ హీఈస్ ఆల్సో ఎ సెన్సిటివ్ మ్యాన్. కాకపోతే కొంతమంది చాలా అగ్రెసివ్నెస్ తోని ఒక ఇంటెంట్ తోని గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అండ్ మోర్ ఓవర్ ఫుట్బాల్ అనేది ఎన్నో విషయాలు దాంట్లో ఉంటుంది. బాడీ ఫిట్నెస్ ఇంపార్టెంట్, మైండ్ ఫిట్నెస్ ఇంపార్టెంట్, అండ్ ఫోకస్డ్గా ఉండాలి, ప్లానింగ్ అంతా ఉండాలి, అండ్ ఫిట్నెస్ ఎంతో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అన్ని సిచ్యువేషన్లో ఆబ్వియస్లీ అగ్రెసివ్నెస్ లేకపోతే కనుక వాళ్ళు అంత బాగా రాణించలేరు. సో మెస్సీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాచ్ టైంలో హీఈస్ అబ్సల్యూట్లీ సీరియస్. సో అదొక్కటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఎనీహౌ ఇక్కడ కొన్ని రికార్డులు కూడా ఇక్కడ బద్దలయ్యాయి. అదేంటో చూద్దాం అనమాట. సో 5 ప్రపంచ కప్పుల్లో గోల్ చేసిన 2వ ఆటగాడిగా మెస్సీ నిలిచారనమాట. ఇంతకుముందు క్రిస్టియానో రొనాల్డో కూడా 5 ప్రపంచ కప్లో గోల్స్ కొట్టాడు కాబట్టి ఇప్పుడు మెస్సీ కూడా అతని సరసన చేరాడు. సో ఇద్దరికి కూడా ఈక్వల్ స్ట్రాటజీస్ వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచ కప్లో మెస్సీ 16 గోల్స్ చేశాడనమాట. సో అత్యధిక గోల్స్ ప్రపంచ కప్లో కొట్టిన ఒక ఆటగాడిగా ఇప్పుడు 2వ ఆటగాడిగా నిలిచాడనమాట. ఫస్ట్ ఇంతకుముందు ఎవరు చేశారంటే మిరోస్లావ్ అని చెప్పేసి ఇంకొక ఆటగాడు ఉన్నాడు. అతను 16 గోల్స్ వరుసగా ప్రపంచ కప్లో కొట్టాడు. ఆ తర్వాత అన్ని గోల్స్ కొట్టిన మొనగాడు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది వన్ అండ్ ఓన్లీ లియోనెల్ మెస్సీ అనమాట. సో
మెస్సీ చేసిన మ్యాజిక్స్ అన్ని ఇన్ని కావు, ఇప్పుడు అది ఇందులో ఇంకొకటి స్టార్టింగ్ రావడం ఏం హ్యాట్రిక్ గోల్స్ కొట్టి ప్రపంచ దేశాలందరికి కూడా ఒక మెసేజ్ పాస్ చేశారు. బ్రో నేను ఇక్కడ ఉన్నాను, వచ్చానంటే మాత్రం గోల్స్ వాన పడాల్సిందే, గెలుచుకునేలానే ఉన్నారు ఈసారి కూడా కప్పు. మరి పోర్చుగీస్ వెంట పడుతుందా కప్పు, లేకపోతే అర్జెంటీనాకి కప్పు వస్తుందా, లేకపోతే రొనాల్డో కప్పు ఈసారి పట్టుకోబోతున్నాడా, లేకపోతే మళ్ళీ మెస్సీ కప్పు పట్టుకోబోతున్నాడా? సో మరి మీరు ఎవరు ఫ్యాన్స్ అయినా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఈసారి కప్పు ఎవరి చేతిలోకి రాబోతుంది, ఎవరు కప్పుని ముద్దాడబోతున్నారని కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియోని వస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.